హలో ఎవరీవన్. డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ జరిగినాయి కదా. సో ఆ కాంపిటీషన్స్లో పిల్లలు ఎలా పార్టిసిపేట్ చేశారు, ఎలాంటి ఆసనాస్ చేశారు అనేది ఈ వీడియోలో చూపించేస్తానండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే డిస్ట్రిక్ట్ కాబట్టి స్కూల్స్ నుంచి ఇండివిజువల్గా ట్రైనీస్ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ కాంపిటీషన్స్కి కొంత సిలబస్ అయితే ఉంటుందండి. సో ఆ సిలబస్లో ఉన్న ఆసనాస్ సెలెక్ట్ చేసి వేయిస్తాము. ఎలా సెలెక్ట్ చేస్తాము, లేదంటే పిల్లలు సెలెక్ట్ చేసుకొని వేస్తారా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపించేస్తాను. పిల్లలు అయితే నిజంగా సబ్ జూనియర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారండి. అండ్ ఇందులో బాగా చేసిన 1, 2, 3 ప్లేసెస్, అలాగే 4, 5, 6 ప్లేసెస్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకుంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే 1, 2, 3 వచ్చేసి స్టేట్ లెవెల్కి డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోతారు. 4, 5, 6 వచ్చేసి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి మేము స్టేట్లో పార్టిసిపేట్ చేస్తాము అని కనుక వాళ్ళు అనుకుని వచ్చి అడిగితే సో 4, 5, 6ని కూడా స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి రిక్వెస్ట్ లెటర్ అనేది పెట్టుకుంటామండి. స్టేట్ కాంపిటీషన్స్ అయినప్పుడు స్టేట్ కమిటీ వాళ్ళు రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి పార్టిసిపెంట్స్ని స్టేట్ లెవెల్లో పర్ఫామ్ చేసేటట్టు ఓకే చెప్తారండి. సో పిల్లలైతే నిజంగా అందరూ కూడా చాలా బాగా వేశారండి. అందరూ కూడా అడ్వాన్స్డ్ ఆసనాస్, ఆప్షనల్ ఆసనాస్ వేస్తూ ఉంటే మోస్ట్లీ ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఇది చాలా తక్కువ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ టైం కండక్ట్ చేశారు కాబట్టి చాలా తక్కువ మంది పిల్లలు వచ్చారండి. స్టేట్ లెవెల్ అండ్ నేషనల్స్ అయితే చాలామంది పిల్లలు ఉంటారు. ఒక కేటగిరీ అవ్వడానికి హాఫ్ డే పడుతుందండి. అంటే సబ్ జూనియర్స్ అవ్వడానికి 3 to 4 hours పడుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే మోస్ట్లీ ఏంటి అంటే ఒక రోజు 4 కేటగిరీస్ అవ్వడానికి మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే నైట్ 8:30, 9 అవ్వచ్చండి. తర్వాత సబ్ జూనియర్స్ అయిపోయిన తర్వాత జూనియర్స్ కూడా కండక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటి అంటేనండి స్టేజ్ మేనేజర్ కూడా ఒకళ్ళు ఉంటారు. ఫీమేల్ చేసేటప్పుడు ఫీమేల్, జెంట్స్ చేసేటప్పుడు జెంట్స్ ఉంటారండి. ఒకవేళ పిల్లలు ఎవరైనా సరే బ్యాలెన్స్ ఆపుకోలేక పడిపోయినా, లేదు అంటే కొంతమంది ఏంటంటే ఆసన రాక సపోర్టింగ్ తీసుకుని వేసే పిల్లలు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి స్టేజ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో సబ్ జూనియర్ గర్ల్స్ అయిపోయినాక సబ్ జూనియర్ బాయ్స్ స్టేట్ కాంపిటీషన్స్లో కంపల్సరీగా డ్రెస్ కోడ్ అనేది ఉంటుందండి. గర్ల్స్కి బాయ్స్కి కూడా డ్రెస్ కోడ్ కంపల్సరీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ డ్రెస్ కోడ్ వచ్చేసి స్కిన్ టైట్ ఉంటుందండి లేడీస్కి. జెంట్స్కి వచ్చేసి స్కిన్ టైట్ షార్ట్స్ ఉంటాయి. సో ఆ షార్ట్స్ వేసుకుని పర్ఫామ్ చేస్తారండి. ఇంకా వాళ్ళు బనీన్ కానీ టీషర్ట్స్ కానీ వేసుకోకూడదు, జస్ట్ షార్ట్స్ మీద పర్ఫామ్ చేస్తారు. అండ్ లేడీస్కి ఏంటి అంటే స్కిన్ టైట్, వాళ్ళు వేసే పోస్చర్ క్లియర్గా జడ్జెస్కి కనిపించడానికి అని చెప్పి ఈ డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ అనేది అంటామండి. బట్ ఏంటి అంటే కొంతమంది డ్రెస్ కోడ్ లేకుండా నార్మల్ నైట్ డ్రెస్సెస్లో పర్ఫామ్ చేసే వాళ్ళు ఉంటారు. అది తప్పు కాదండి. బట్ ఏంటంటే వాళ్ళ కన్వీనియంట్ అనేది వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. అలాగే సబ్ జూనియర్ బాయ్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారండి. అందరూ కూడా డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు పిల్లలు. అండ్ ఆప్షనల్ ఆసనాస్ కూడా చాలా బాగా వేశారు. స్టేట్కి ఎవరు సెలెక్ట్ అయ్యారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.